కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావుతో తమ ఆవేదన చెప్పుకొని గోడు వెళ్లబోసుకున్న ఆటో డ్రైవర్లు. ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డు మీద పడ్డామని ఆటో డ్రైవర్లు తమను ఆదుకోవాలని, తమ పక్షాన పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావును కోరిన ఆటో డ్రైవర్లు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించి ప్రతి నెల ఆర్థిక సహాయం అందేలా చేస్తామని చెప్పిన హరీష్ రావు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు బాధాకరమన్న హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి న్యాయం చేసేదాకా పోరాటం చేస్తామని అన్నారు. వారానికి 2 ట్రిప్పులైనా పడేయమంటుంది. అది శనివారం వారంలో మనకు సర్వీస్ ఉండేది. అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్లేదు. ఫ్రీ బస్సు వల్ల ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు, వెళ్ళిపోదు. మా ఆటోకి వచ్చి కూడా ఫ్రీ బస్సే ఫ్రీగా ఉంటుంది కదా, ఆటోకి 10 రూపాయలు ఇస్తాం అంటున్నారు. ఇక తప్పదు మా పరిస్థితి. ఇంతకుముందు 500-600 వచ్చేది, 200-300 వచ్చింది. ఎక్కే వాళ్ళ దగ్గర కాపాడాం కదా. మీరే ఉన్నారు సార్, మీరేం ఆశిస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? ఓకే, ప్రతి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడాను సార్. చాలా ఒక 10,000 రూపాయలు కూడా కాపాడాలి. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, లోన్ తీసుకుంటున్నారు, ఇన్స్టాల్మెంట్ వస్తున్నారు, ఫైనాన్స్లో పెట్టాలి కదా, డైలీ ఫైనాన్స్ ఇప్పటికి దాదాపు 10 మంది 12 మంది ఆత్మహత్య చేసి 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 16వ తారీఖు పైన ప్రభుత్వం ఇంకా స్పందించలేదు, పడుకోవచ్చు. మాట్లాడుతున్నారు తీసుకెళ్ళారు సార్, కాంతారా గారు తీసుకెళ్ళారు. ఉన్నాడు కాంతారా ఈరోజు రమ్మన్నారు సార్. గట్టిగా మీ పక్షాన్ని మాట్లాడతాను.